జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసింది ఏంటయ్యా అంటే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన చేసిన దౌర్జన్యాలు, దురాగతాలు, అక్రమాలు, పాపాలు అన్నీ కూడా. అయితే నా అక్క చెల్లెమ్మలని చెప్పే జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంట్లో చెల్లెలను ఏ విధంగా చేశాడో మనం చూసాం. సరే, ఇక్కడ సొంత ఇంట్లో చేసింది కాక బయట రాష్ట్రం మహిళను కూడా ఇక్కడికి తీసుకొచ్చి నానా హింసలు పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్వయానా తిరుపతి లడ్డును కొన్ని కోట్ల మంది ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ఆ లడ్డూని ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటుంటారు ప్రసాదంగా భావించి. మరి అటువంటి లడ్డూలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిగ్ ఫ్యాట్, పంది కొవ్వు, బీఫ్ ఇటువంటివన్నీ కలిపాడు. మనోభావాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు ల్యాబ్ ఏం చెప్పింది, ల్యాబ్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, మనం ఒక మాట చెప్పేయడం సులువు, కానీ దాన్ని నిరూపించడం కష్టం. అలాంటప్పుడు ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత బ్రీఫ్గా మన దగ్గర మ్యాటర్ ఉంది, అది మనం ఒకసారి చూద్దాం. టీటీడీలో నాసిరకం నెయ్యి వినియోగం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామివారి ప్రసాదం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో భక్తులను అడిగితే చెప్తారు. వాస్తవమే, భక్తులు మీరు వెళ్ళి అడిగారంటే ఖచ్చితంగా గతంలో లడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు లడ్డు ఏ విధంగా ఉందని చెప్తారు. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసిరకం వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలలో నాణ్యత పోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. భక్తులు ఎన్నోసార్లు ఈ అంశంపై నిలదీయడం కూడా జరిగింది. అవును, చాలాసార్లు భక్తులు అక్కడ లడ్డు నాసిరకంగా ఉందని నిలదీసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి గత 5 ఏళ్ల పాలనలో. కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తున్న కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ టీటీడీ బోర్డు ఏదైతే ఉండిందో అప్పుడు ఏంటంటే ఆ నందిని డైరీ వాళ్ళు, ఆ నందిని కోఆపరేటివ్ డైరీ వాళ్ళు రాయితీ మీద అంటే భక్తితో తక్కువ రేటుకి ఇస్తున్నా కూడా వాళ్ళు వద్దొద్దు, కమిషన్లు మాకు రావు మీరు అట్టు చేస్తే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం నిబంధనలకు విరుద్ధంగా వాళ్లకు నచ్చిన ట్రేడర్లకు టెండర్ను అప్పజెప్పారు. కేజీ ఆవు నెయ్యి 400 నుంచి 1000 రూపాయల వరకు, అంటే క్వాలిటీని బట్టి 400 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కానీ 320 రూపాయలకే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. చూడండి, 400 నుంచి 1000 రూపాయల వరకు 320 రూపాయలకే ఇస్తామంటున్నారు. అది కూడా సంస్థలు. సాధారణంగా మనం బయట నెయ్యి కొనాలంటే ఒకవేళ బర్రెల దగ్గర డైరెక్ట్గా ఎవరైతే ఆ బర్రెల్ని కాచే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం నెయ్యి కొంటే ఎంత తక్కువ లీస్ట్ అన్నా కూడా 400 రూపీస్ కంటే తక్కువ ఇస్తే వాళ్ళకి గిట్టదు. మరి వీళ్ళు ఇక్కడ కొన్ని సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, మళ్ళీ వాళ్ళు టీటీడీకి ఇవ్వాలి. మరి వాళ్ళు కొనేదే 400కి ఏమో కొంటారు, మరి 320కి టీటీడీకి ఇస్తామంటే వీళ్ళు ఎలా నమ్మారు, వీళ్ళు ఎలా ఒప్పుకున్నారు? సరే, అదే కమిషన్ల మాయ. కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేశాయనేది వాస్తవం. లడ్డులు తయారు చేసేందుకు రోజుకు టీటీడీకి 15 కేజీల నెయ్యి అవసరం. దీని విలువ 200 కోట్లు ఉంటుంది. నాసిరకం నేతిని నిర్ధారించిన ల్యాబ్, ఏ ల్యాబ్ నిర్ధారించింది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. నేతి నాణ్యతను పరిశీలించేందుకు 8/7 అంటే జూలై 8వ తేదీ 2024న ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ల్యాబ్కు పంపించగా వాళ్ళు పరిశీలించి 16 జూలై 2024న నివేదిక ఇవ్వడం జరిగింది. ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలిస్తుంది. ISO 17025 గుర్తింపు పొందింది. డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ సంస్థ నివేదికలను ఆధారంగా చేసుకుని అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. అంటే మళ్ళీ చెప్పాలి కదా, ఏదో సంస్థలో మీరు వెళ్ళి అలా మీరు టెస్ట్ చేసేసి మీ సంస్థను అంటే గవర్నమెంట్కు ఫేవర్గా ఉండే సంస్థల దగ్గర మీరు వెళ్ళేమన్నా మీరు ట్రై చేసేసారేమో, దాన్ని టెస్ట్ చేశారేమో, అందుకని మీరు అలా చెప్తున్నారేమో అని చెప్పి ఈ బ్లూ మీడియా వాళ్ళు అలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి సంస్థ గురించి మీకు కొంత బ్రీఫ్గా చెప్పడం జరిగింది. మరొకటి, టీటీడీ పంపించిన నేతిని పరిశీలించగా, ఇదిగోండి, టీటీడీ నుంచి నేతిని పరిశీలించగా అందులో తేలింది ఏంటంటే ఇక్కడ ఫారెన్ ఫ్యాట్ ఉందని తేలింది. టేబుల్ 2 S value equation for its suspected adulterants
యాజ్ పర్ ISO 17628/2019 ఇది వాళ్ళ సంస్థ రిజిస్ట్రేషను. అయితే ఇందులో తేలింది ఏంటయ్యా అంటే ఇందులో ఉండేది ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ గ్రామ్, మైజ్ గ్రామ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, అలాగే కోకోనట్ అండ్ పామ్ కెర్నెల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, ల్యాడ్ టోటల్. దీన్ని నేను తెలుగులో వివరిస్తాను మీకు. సోయాబీన్ పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. ఇందులో చేప నూనె కూడా వాడారు. వీటితో పాటు బీఫ్ టాలో, పామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఇది అనేక మంది, కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆడుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి ఆయిల్తో, ఇటువంటి నాసిరకం నేతితో చేసిన లడ్డూలు కొన్ని కోట్ల మంది ప్రజలు తిని ఉండరా? వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చుంటాయి? ఈనాడు వాళ్ళు అవన్నీ తెలుసుకొని ఎవరైతే మాంసం ముట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనోభావాలు ఈనాడు ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ పాపం తగలదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద జులుం చేసినట్టు కాదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళకి ఆ లడ్డు తినిపించినట్టే కదా? వాళ్ళు మాంసం తినని వాళ్ళను కూడా దౌర్జన్యంగా ఆ మాంసం తినిపించినట్టయింది ఈనాడు. అనేక మంది మన బ్రాహ్మణ సోదరులు తినరు, అదేవిధంగా అనేక మంది తినరు, మాంసం వైశ్యులు తినరు, ఇలా ఎంతోమంది తినరు. మరి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు తెలియకుండానే వాళ్లకు మాంసం తినిపించినట్టు కాదా? అది కూడా కాక చాలామంది అసహ్యించుకునే ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి కూడా పంది కొవ్వును కలపడం ఏందండి గలీజ్గా? పంది కొవ్వును కలిపి ఆ లడ్డూని తినడం ఏందండి? ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ప్రజలకు? 5 ఏళ్ల పాటు అధికారం ఇస్తే చేసే పనులు ఇవా జగన్మోహన్ రెడ్డి? ఏ వర్గాన్ని వదిలినట్టు జగన్మోహన్ రెడ్డి? మైనారిటీలను వదలలేదు, SC STలను వదలలేదు, ఆఖరికి ఎవరి హిందూ సోదరులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈనాడు ఈ పంది కొవ్వు, ఈ బీఫ్ టాలో ఇవన్నీ కూడా తినిపించి ఏం చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ల్యాడ్ అంటే ఏ జంతువు నూనె కూడా తెలియదు. అది ఏ జంతువును ఉడికిస్తే వచ్చిన నూనె కూడా తెలియదు. అది అటువంటి పదార్థాలను జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆ టీటీడీ లడ్డూకు సంబంధించి వాళ్ళు ఇచ్చారంటే కనీసం అంత ఇంగిత జ్ఞానం ఉండదా? ఇవి వాల్యూస్. ఇక్కడ మనం తెలుగులో చూద్దాం. ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. ఇవి ఎస్ వాల్యూస్. 95.68 నుండి 104.32 వరకు ఉండాల్సిన ఎస్ వాల్యూ 20.32K ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఇది ల్యాబ్. ఇక్కడ చూడండి, 95.68 to 104.32 ఉండాల్సింది 20.32 ఉంది. మరి సప్లైదారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె కూడా అందులో ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్ సప్లై చేసిన నేతిని NDDB ల్యాబ్కు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. నాణ్యతను పెంచేందుకు ఘీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఇవి ప్రతిదీ కూడా టీటీడీలో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని చెప్పి కొంతమంది మన పేటీఎం బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు చెప్పొచ్చు. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి అంత పెద్ద తిరుమలలో ఏం జరుగుతుందన్నది కనీసం నాలెడ్జ్ ఉండదా? టీటీడీకి సంబంధించిన ఎవరైతే ఆ మెంబర్స్ కానీ ఈవో కానీ ఎవరుంటారు? అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఉండరా? ఆ చైర్మన్ ఎవరు? అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాదా? మరి వాళ్ళందరూ పరిశీలించాలి, నాణ్యత చెక్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదా? ఈనాడు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇది చేసింది, కూటమి ప్రభుత్వం అది చేసింది అంటున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యత పెరిగిందని ఎందుకు చెప్తున్నారు? ఆ బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఆ లడ్డు నాణ్యతను చెక్ చేసి అది తప్పు జరిగితే అది నేరుగా కూటమి ప్రభుత్వానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుంటారో ముఖ్యమంత్రిగా వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి దానికి పూర్తి బాధ్యత 100 to 101% బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కేవలం నాసి రకం నూనె కమిషన్లకు కక్కుర్తుపడే ఆనాడు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇక ఎన్డీఆర్ఐ బెంగళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ డి సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, ఐఐఎం బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ బి మాధవన్, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, వీళ్ళందరూ ఉన్నారు. అయితే కమిటీ సిఫార్సులు 120 సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలి, సైంటిఫిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి 7 నుంచి 9 పాయింట్ల మధ్య నమోదైతేనే పరిగణలోకి తీసుకోవాలి, 800 కిలోమీటర్ల సమీపంలో ఉన్న డైరీల నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలి, ఆబ్జెక్టివ్ సోర్సింగ్ మోడల్ను ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన కంపెనీలే టెండర్కు అర్హత పొందాలి. అదేవిధంగా ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడి నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి, ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి, క్వాలిటీ రిపోర్ట్లు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి. టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకు కోట్ చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ కూడా తీసుకోవాలి. పై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని నెయ్యి కొనుగోలుకు నూతన టెండర్లు పిలవడం జరిగింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 478 రూపాయలకు నాణ్యమైన నేతిని సరఫరా చేసేందుకు నందిని మరియు ఆల్ఫా ఫుడ్స్ ముందుకు రావడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఇప్పుడే వాటి రేట్ కూడా కోట్ చేసిన రేట్ కూడా చెప్పేయడం జరిగింది. ఏదైతే నందిని అదేవిధంగా ఆల్ఫా ఫుడ్స్ వీళ్ళిద్దరు కోట్ చేయడం ఏంటంటే 478 రూపీస్కు నాణ్యమైన నెయ్యి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలకు ఇచ్చే ఆ లడ్డూలు ఏదైతే ఉందో వీళ్ళు ఇటువంటి నాసి రకం వస్తువులను ఉపయోగించడం వలన వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాక వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీయడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని చెప్పాలి.